నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే రఘునందన్ రావు గారు, బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎంపీ అయిన తర్వాత మొదటి ఇంటర్వ్యూ నాది, రైట్? మీరు ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్. మీరు శాసనసభ్యులుగా ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. ఓడిపోయినందుకు బాధ ఉందా, గెలిచినందుకు గర్వం ఉందా? సో క్రాంతి క్వైట్ న్యాచురల్గా ఓడిపోయినప్పుడు బాధ అవుతుంది, గెలిచినప్పుడు సంతోషం ఉంటుంది. సో రెండింటిని కూడా సమపాలలో తీసుకోవడం అనేది మనిషి నేర్చుకోవాలి. అది మనకు అనుభవం నేర్పిస్తూ ఉంటుంది, నేర్చుకుంటుంది. రైట్. అక్కడ ఓడిపోయినందుకు ఇక్కడ మంచి అయింది అని ఫీల్ అయ్యారా? అంటే పెద్ద మనుషులు మాట చెప్తారు కదండి, ఏ జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఓకే ఓకే రైట్. ఓకే. అండ్ ఇప్పుడు తెలంగాణలో చాలా రసవత్తంగా సాగుతున్నటువంటి అంశం అధ్యక్ష పదవి, బీజేపీ అధ్యక్ష పదవి. రఘునందన్ రావు గారిని వరించబోతుందా అని అంటే? కాంతి, ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడాన్ని చాలామంది అర్థం చేసుకోవాలి. వివిధ రాష్ట్రాలలో అన్నిటినీ సంతులితం చేసుకొని కులాలు, మతాలు, రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మనం ఏం చేయాలనేది ఆలోచించి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తూచా తప్పకుండా పాటిస్తాం తప్ప దాంట్లో ఇది అది 2, 3 ఏం ఆలోచనలు ఉండవు. ఇస్తే పనిచేస్తాం, ఇవ్వకుండా ఎవరికి ఇస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తాం. రైట్. అంటే మీకు కావాలి అధ్యక్ష పదవి అని చెప్పేసి మీకు అడగడంలో తప్పులేదు, అడగడంలో తప్పులేదు. అధిష్టానాన్ని అడుగుతున్నారా మీరు? ఒకసారి ఆడి కలిసి చెప్పుకున్నాం ఒక్కటేసారి. రోజు పోయి నాకు అదే ఇస్తావా చేస్తామని రోజు ఆడ లైన్ కడతలేము. పార్టీ చెప్పిన పని చేసుకుంటూ పోతా ఉన్నాం. పరిణామ క్రమంలో ఎవరెవరికి ఏ స్థానం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. సామాజిక వర్గం ఏమన్నా అడ్డొచ్చే అవకాశాలు ఉన్నాయా అధ్యక్ష పదవి? భారతీయ జనతా పార్టీలో సామాజిక కోణాల కంటే ఎక్కువ తెలివితేటలకి, వారి పార్టీకి ఎంత లాయల్గా పనిచేస్తున్నారు అనేటువంటి అంశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది తప్ప సామాజిక కోణాలని ఓవరాల్గా కంట్రీ వైడ్గా చూసినప్పుడు ఆలోచిస్తాం. రైట్. పార్టీ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, బీసీ నినాదం పట్టుకొని బయటికి పోతా ఉన్నారు కదా. మరి బీసీలం కాదని రఘునందన్ రావుకి ఎందుకు ఇవ్వాలి అని అంటే? రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చేయరు. ఎవరొద్దంటారు? రేపు ఒడిశాలో అధికారంలోకి వచ్చింది. ఒడిశా పార్టీ ప్రెసిడెంట్ కాలేదు కదా ముఖ్యమంత్రి. ఒడిశాలో అధికారంలో తేవడానికి పార్టీ ప్రెసిడెంట్ పనిచేసినాడు. ఒడిశాలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక గిరిజన బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలని. పార్టీ పిసిసి అధ్యక్షుడు అన్న ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అని వద్దన్నాడా? మధ్యప్రదేశ్లో పార్టీ అధ్యక్షులు ఒకరు ఉన్నారు, పార్టీ అధికారంలోకి వచ్చింది, అక్కడ ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేసారు. ఎవరన్నా వద్దన్నారా? ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు కాలేదు కదా ముఖ్యమంత్రి. ఎవరైనరు? శ్రీమతి రేఖా గుప్తా గారు అయినరు. అంటే మహిళ, బీసీ, ట్రైబ్, ఇట్లా సామాజిక సంతులత అనేది ఎప్పుడు రావాలి? నీకు ఆ కుర్చీలో కూర్చొని వడ్డించగలిగే స్థితిలో ఉన్న రోజు రావాలి. ఇది పార్టీ బాధ్యత. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, కమలం జెండాను ఎగిరేయడానికి ఇఫ్ ఐఎమ్ కేపబుల్ అని పార్టీ అనుకుంటే ఇస్తుంది. లేదు నువ్వు దానికి కాదు ఇంకొక దానికి ఈ బాధ్యత చేయంటే దానికే కట్టుబడి ఉంటుంది. రైట్. అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లను కాదని ఒకవేళ రఘునందన్ రావుకి ఇస్తే కంపేరబిలిటీ దేంట్లో బెటర్ రఘునందన్ రావు? సో అది ప్రజలు చెప్తారు. ఇక అంటే పార్టీ కదా ఇవ్వాల్సింది. సో అందుకంటే పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తారు కదా. టీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఎదురు లేదు. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎవరినైనా ఓడిస్తారు, ఏ స్థానంలోనైనా వాళ్ళని ఓడించడం కష్టం అని అనుకుంటున్న తరుణంలో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ అనే పార్టీని వాళ్ళ సొంత జిల్లాలో 3 నియోజకవర్గాలు, కొడుకు అల్లుడు అయ్యే ఉన్నటువంటి 3 నియోజకవర్గాల మధ్యలో నన్ను శాండ్విచ్ లాగా నడపాలని చూస్తే కూడా మీరేమంటారు? బీజేపీ పట్టణాలలో ఉంటుంది, అర్బన్ ఏరియాలో ఉంటుంది. అంటే 100% రూరల్ ఏరియా అయినటువంటి దుబ్బాకలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని వచ్చింది. దట్ హాస్ గివెన్ ట్రెమెండస్ వైబ్రేషన్ ఇన్ ద స్టేట్ పాలిటిక్స్. అక్కడ నుంచి మొదలుకుంటే సార్ దాని వెనకాల 100% కార్యకర్తలు చేసిర్రు, మా పార్టీ నాయకులు చేసిర్రు, మీలాంటి మీడియా మిత్రులు అనేక మంది సపోర్ట్ చేసిండ్రు. చాలా మంది ప్రజలు రఘునందన్ రావు ఇస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనుకున్నారు కాబట్టి నన్ను అసెంబ్లీకి పంపించారు. తర్వాత పార్లమెంటు, తెలంగాణలో ఏ టీవీ ఏ ఛానల్ ఎవరు సర్వే చేసినా 17 ఎంపీలలో టీఆర్ఎస్ ఒక ఎంపీ గెలుస్తుంది, ఆ ఎంపీ మెదక్ స్థానం అని అన్ని సర్వేలు ఇచ్చినాయి. అందరి సర్వేలని అంచనాలని భిన్నంగా నా మీద పోటీ చేసిన ఆయన సుమారు 250 కోట్ల రూపాయలని ఖర్చు పెడితే కూడా, ప్రతి ఓటర్కి 1000 రూపాయలు ఓటుకి పంచితే కూడా ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి మీరేం పంచకుండానే గెలిచిరా? 100% ఐ స్వేర్, 100% ఐ స్వేర్. నేను 1 రూపాయి కూడా పంచలేదు. కార్యకర్తలకి ఛాయ్ నీళ్ళ ఖర్చులు తప్ప అంతకుమించి వేరే ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత కొద్ది రోజుల ముందే కదా నేను ఎమ్మెల్యే ఓడిపోయింది. ఏముంటాయి మా దగ్గర? అంటే ఉన్న డబ్బులన్నీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు అయిపోయినాయి. చెప్పలేను నేను. నా దగ్గర ఉన్నదే కొంచెం. నేను గెలిచి 3 నెలలు, 3 సంవత్సరాలు ఎమ్మెల్యే కాకపోతే మళ్ళీ ఎలక్షన్స్. మీరు అర్థం చేసుకోవాల్సింది 6 సంవత్సరాల్లో 5 ఎన్నికలు కొట్లాడినా నేను.
6 సంవత్సరాల్లో 5 ఎన్నికలు కొట్లాడంటే ఎంత శక్తి ఉండాలి ఒక మనిషికి? ఆర్థికంగా ఏముంటది మనిషి దగ్గర? నాలాంటి చిన్న కుటుంబాలకి వచ్చిన దగ్గర ఏముంటది? ఏముండదు. కార్యకర్తల బలం, ధైర్యం తప్ప ఏముంటుంది. రైట్, ఓకే. రానున్న రోజుల్లో రఘునందన్ రావును ఏ స్థాయిలో చూడొచ్చు తెలంగాణ ప్రజలు? మెదక్ బీజేపీ ఎంపీగా రఘునందన్ రావు ప్రస్తుతం తెలంగాణ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు, వెనుకబడ్డ మెదక్ జిల్లాకి రావాల్సినటువంటి నవోదయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంకా మెడికల్ కాలేజ్ ఆగిపోయింది అన్నప్పుడు మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడడం, ఇట్లా ముందు నా పార్లమెంట్ ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత మిగతా విషయాలు. ఇందిరాగాంధీ గెలిచినప్పటి నుంచి రాలేదు రైల్వే లైన్. నరేంద్ర మోడీ గారు గెలిచినాక మెదక్కి వచ్చింది, సిద్దిపేటకు వచ్చింది, గజ్వేల్కి వచ్చింది. అట్లా ప్రాథమికంగా మాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయం లోపల, కేంద్రం నుంచి వచ్చేటువంటి సంస్థల విషయం లోపల 100% కొట్లాడతాం. వాటి అభివృద్ధి కోసమే పనిచేస్తాం. ఇప్పుడు తెల్లాపూర్లో ఒక చిన్న రైల్వే అండర్ పాస్ కావాలి, తెల్లాపూర్లో రైల్వే ప్లాట్ఫామ్ మీకెళ్ళి ఒక బ్రిడ్జ్ కావాలి, తెల్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి, మెట్రోని మియాపూర్ దగ్గర నుంచి మెట్రోని సంగారెడ్డి దాకా ఎక్స్టెన్షన్ తీసుకుపోవాలి. దాంట్లో ముందు పటాన్చెరు దాకా 14.5 కిలోమీటర్లు సాధించుకోగలిగినాం. ఇట్లా బిహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ నడుస్తూ ఉంది. సో బేసికల్గా బ్రాడ్గా మనం ఆలోచించాల్సింది. ఇంకొక రోడ్ ఉంది నర్సాపూర్ రోడ్, అది జాతీయ రహదారి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాతనే చేసిండ్రు. కానీ దురదృష్టం ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు 2 వే ఉన్నటువంటి దీన్ని రేపు 4 లైన్ చేసి మధ్యలో డివైడర్లు పెట్టి ప్రమాదాలు తగ్గించడానికి చేయాలి. ఇవి ఒక ఎంపీ భారత ప్రభుత్వం నుంచి తన పరిధిలోకి తెచ్చుకోవడానికి ఉన్నటువంటి అంశాలు. ఒక నవోదయ, ఒక కేంద్రీయ విద్యాలయం, ఇట్లాంటి వాటికి అన్నిటి కోసం కొట్లాడుతూనే వస్తా ఉంది. రైట్, ఓకే. అంటే మీరు దాదాపు ఇప్పుడు గెలిచి కూడా సంవత్సరం దగ్గరకు వస్తా ఉన్నారు. 8 నెలలు. రైట్, మీరు ఏం చేసిరు మెదక్ ప్రజలకు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పటాన్చెరుని మెట్రో ఎక్స్టెన్షన్ పటాన్చెరుకి మియాపూర్ నుంచి పటాన్చెరు దాకా టీఆర్ఎస్ అధికారంలో ఉంది. గల్లీలో మంత్రులు వాళ్ళే, పటాన్చెరు ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, మెదక్ ఎంపీ టీఆర్ఎస్ఏ, మంత్రి హరీష్ రావు గారు ఇదే జిల్లా, ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా. అయినా మెట్రో ఎక్స్టెన్షన్ మియాపూర్ నుంచి పటాన్చెరు దాకా తీసుకురావడం వాళ్ళకి చేత కాలేదు. ఇలా నేను గెలిచి మీరు అడిగిన 8 నెలలు కాలేదు. ఎంపీ అంటే మెట్రో పక్కా అన్నారు. అదే మెట్రోని పక్కా చేసి తీసుకొచ్చినాం కదా ఇవాళ. సో దిస్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్. ఇకపోతే ఇక్కడ కొల్లూరు అని ఒక ఎగ్జిట్ తీసుకుంటారు మీరు. రింగ్ రోడ్ కట్టి 10 ఏళ్ళు అవుతుంది క్రాంతి గారు. మళ్ళీ అదే చెప్తా ఉన్నా నేను. పటాన్చెరు ఎమ్మెల్యే టీఆర్ఎస్, మెదక్ ఎంపీ టీఆర్ఎస్, మంత్రి టీఆర్ఎస్, ముఖ్యమంత్రి టీఆర్ఎస్. రింగ్ రోడ్ మొత్తం పూర్తి అవుతుంది. రోజు 2 కోట్లు టోల్ వసూలు చేస్తారు. కానీ కొల్లూరు కాడ ఒక చిన్న సర్వీస్ రోడ్ పూర్తి చేయలేదు. కొల్లూరు కాడ దిగేందుకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అడ్జసెంట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ నెంబర్ 1 అయితే కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2. ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర ఎక్కి దిగేందుకు 2 రైల్వే బ్రిడ్జిలు, 2 బ్రిడ్జిలు అవసరం కట్టియలేదు. ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత పోయి రైల్వే డిపార్ట్మెంట్ లో కూర్చుంటే ఇప్పుడు ఫిబ్రవరి కల్లా రైల్వే బ్రిడ్జెస్ 2 కంప్లీట్ చేయబోతా ఉన్నాం. సర్వీస్ రోడ్ కనెక్టివిటీ మీకు చాలా చిన్నగా కనబడుతుండొచ్చు. 10 ఏళ్లలో చేయలేదు మీరు అంటున్నా. ప్రాబ్లం ఏందో తెలుసా క్రాంతి? 2.37 ఎకర్స్ భూమిని అక్కడ ఎక్వైర్ చేయాలి. 2 ఎకరాల 37 గుంటల భూమిని ఎక్వైర్ చేయడానికి 10 ఏళ్ళు తీసుకొని వదిలేసిన కొల్లూరు ఎగ్జిట్ ని మేము చేస్తున్నాం. 1 ఇయర్ లోపల దానికి ఒక రూపం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. చూడడానికి చాలా చిన్నగా కనబడుతుండొచ్చు. మీరు ఒకసారి పోయి చూడండి. పొద్దున సాయంత్రం ఆఫీస్కి పోయేటప్పుడు, ఆఫీస్ దిగేటప్పుడు ఎన్ని కాలనీలు వచ్చినాయి తెల్లాపూర్ మున్సిపాలిటీలో. దగ్గర 70-80 కొత్త కాలనీలు వచ్చినాయి. రింగ్ రోడ్ ఎక్కి దిగేందుకు వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది చూడండి. ఇవి కదా మీరు ఆలోచించాల్సింది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తెల్లాపూర్లో సాయిబాబా గుడి అని ఒకటి ఉంటుంది. సాయిబాబా గుడి నుంచి బిహెచ్ఎల్ పోవాలి. వెనకటికి ఎప్పుడో రైల్ లైన్ వేసినప్పుడు కిందికెళ్ళి నీళ్లు పోయేందుకు ఒక అండర్ పాస్ కట్టారు. క్రాంతి ఇలా గా అండర్ పాస్లకి వెళ్ళి జనం పోతారు. 1970లో కట్టిన అండర్ పాస్ కిందికెళ్ళి జనం పోతారు. కింద ఒక బండి పోతే ఇంకో బండి పోదు. ఒక బస్సు పోతే కరెక్ట్ గోడలు దాకేంత స్ట్రిక్ట్గా ఉంటారు అండర్ పాస్. అది ఒక కొత్త అండర్ పాస్ కట్టియలేకపోయినరు. ఇలా కొత్త అండర్ పాస్ కోసం నేను 3 సార్లు ఇప్పటికి రైల్వే మంత్రిని కలిసిన. రేపు మాపు మొదలు పెట్టిస్తా. చేగుంట దగ్గర ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. చేగుంట నుంచి మెదక్ పోతుంటే రైల్ ప్లాట్ఫామ్. మీరు ఎప్పుడైనా పోన్రి, గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు మేము 50% ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం 50% చేయాలంటే వాళ్ళు జీవో ఇచ్చిర్రు 2016లో. ఇవాళ దాకా రాష్ట్ర ప్రభుత్వం 50% డబ్బులు ఇవ్వలేదు. నేను గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లెటర్ రాస్తే డిప్యూటీ సీఎం గారు ఒక ఉత్తరం రిటర్న్ రాసిర్రు. రైల్వే ప్రాజెక్టుల కాడ బ్రిడ్జిలు కట్టేందుకు మా దగ్గర పైసలు లేవు, మొత్తం కేంద్రమే చేసుకోమన్నారు అన్నాడు. మళ్ళీ అలా చేగుంట దగ్గర 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో మొన్ననే బ్రిడ్జి మంజూరు చేయించిన లాస్ట్ సమావేశంలో. ఇప్పుడు టెండర్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతా ఉంది. నీకు ప్రజల మౌలిక వసతులలో, జీవన విధానంలో, ప్రయాణంలో ఎక్కడ ఏది అవసరం ఉందనేది చూసి చేయాలి తప్ప నేను ఇది చేసినా అది చేసినా నేను గొప్పలు చెప్పుకుంటలేదు. పెండింగ్ ఇష్యూస్ ని స్ట్రేట్ గా అడ్రస్ చేస్తున్నాం. 1కి 4 సార్లు పోతా ఉన్నాం. హెచ్ఎండిఏ కమిషనర్ దగ్గరికి పోయినాం, మెట్రో సిఎండి దగ్గరికి పోయినాం. ఎవరి దగ్గరికి పోయి మన సమస్యలు చెప్తలేం. ఆగిపోయిన ఫైల్ అన్నింటినీ మళ్ళీ కదిలిస్తా ఉన్నాం. రేడియల్ రోడ్డు సరిగా కంప్లీట్ కాలేదు, మరి రింగ్ రోడ్ల చుట్టూ రేడియల్ రోడ్ల కోసం పోయి కలుస్తా ఉన్నాం. ఇది మీకు ఆ నియోజకవర్గం మీద ఉన్నటువంటి అవగాహనతో మనం ముందుకు పోతున్నటువంటి అంశం. రేపు ఓఆర్ఆర్ నుంచి మెదక్కి వయా నర్సాపూర్ పోయే రోడ్ని డివైడర్ పెట్టి 4 లైన్ రోడ్ చేయమని అడుగుతున్నాం. మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి దాకా పోయే రోడ్డుని
అది దానికి కూడా డివైడర్ పెట్టి దాన్ని 4 లైన్స్ నేషనల్ హైవే చేయమని అడుగుతున్నాం. ఇది బ్రాడర్ కాన్సెప్ట్. ఇంకో 10 సంవత్సరాల తర్వాత నీ నియోజకవర్గానికి ఏం అవసరం అనేది ఇప్పుడు ఇన్ఫ్రా కోసం మాట్లాడుతూ ఉన్నాం, చేస్తా ఉన్నాం. నర్సాపూర్ చివరి మాట చెప్తా, నర్సాపూర్కి వెళ్ళి మెదక్ పోయే జాతీయ రహదారి పోయిన జూన్లో అయిపోయింది మెయింటెనెన్స్, టెండర్ అగ్రిమెంట్ అయిపోయింది, కనీసం మెయింటెనెన్స్ చేసేటోళ్ళు లేడు క్రాంతి. నేను కొట్లాడి అసలు రోడ్ మెయింటెనెన్స్ ఎందుకు పెట్టారని కొట్లాడి మొన్న 84 కోట్లతో రోడ్ మెయింటెనెన్స్ కోసం టెండర్ వేయించిన క్రాంతి. ఇవి మీకు కనబడతాయి, చాలా చిన్నగా కనబడుతుండొచ్చు. రోడ్ మీద రేడియేటర్లు, స్టిక్కర్లు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్ మెయింటెనెన్స్ లేకపోతే ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి నర్సాపూర్ రోడ్ మీద. ఎస్, నేను మీకు ఇలా చెప్తున్నా, ఇలా దాకా ఎవరికి చెప్పలేదు. నేను గెలిచినాక ఇప్పుడు వచ్చే నెల మార్చి లోపల 31 లోపల ప్రతి అసెంబ్లీకి ఒక అంబులెన్స్ ఇస్తున్నా నేనే, నా సొంత నిధులతోటి. నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచి ఒక అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంబులెన్స్ ఇచ్చిన, సుమారు 50 లక్షలు ఖర్చు పెట్టి. ఇలా అంత ఖర్చు పెడతలేను నేను. అదే డబ్బులతోటి 7 నియోజకవర్గాలకి 7 అంబులెన్స్లు కొత్తగా కొనుకొచ్చి తయారు చేపిస్తున్నా, ఇస్తా ఉన్నా. ఇస్తా నేను. అది ఇంకా స్టెప్ వస్తుంది, నెక్స్ట్ స్టెప్ లో వస్తాం అది. సో అట్లా ప్రజలకి ఏం అవసరం అనే దానికోసం పనిచేస్తా ఉన్నాను తప్ప ఏదో పొంకరాలు కొట్టు లేదు. అన్ని జిల్లాలకి మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 5 మెడికల్ కాలేజీలు ఆగిపోయినాయి. మా మెదక్ మెడికల్ కాలేజ్ ఆగిపోయింది. మా జిల్లా కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు చెప్తే నేను పోయి 5 మెడికల్ కాలేజీని క్లియర్ చేపిస్తే మెదక్ మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేసింది మొన్న. ఇది కదా మీకు కావాల్సింది. ఇంకా నేను చేస్తలేను ఏమని చెప్పు. గెలిచి 8 నెలల్లో మీకు 10 పనులు చెప్పిన నేను. రైట్, అంటే ఈ రోడ్లే ఎక్కువ మీరు ప్రస్తావించినట్టు అనిపిస్తా ఉన్నది. ఇంకా ప్రజలకు సంబంధించి ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి బయలుదేరి మీ ఊరుకోవాలంటే నీ ఊరికి రోడ్ మంచిగా ఉంటుంటే లాభం ఉంటుందా? గతుకుల రోడ్ మీద 3 గంటలు పోయి మా ఎమ్మెల్యేను మా ఎంపీని తిట్టుకుంటూ పోతే మంచిగా ఉంటుందా? నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే 4 కంపెనీలు వస్తాయి, 4 ఉద్యోగాలు వస్తాయి. రోడ్ వేస్తే కాంట్రాక్టర్ బతకడు. రోడ్ అయితే కంకర కొట్టే కంకర మిషన్ కాడ నుంచి మొదలుకుంటే ఇసుక, కంకర, డాంబరు, రోడ్ మీద ఊడ్స్టోళ్ళు, తూడ్స్టోళ్ళు 1000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. బట్ మన అటిట్యూడ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్లా సాఫ్ట్వేర్ ముంగట కూర్చొని కంప్యూటర్ డబ్బాల ముందు కూర్చోవడమే ఎంప్లాయ్మెంట్ అనుకో. అంటే ఇంకా ఈ డాంబర్ ఎత్తే కాడ, లేకపోతే రోడ్లు పోసే కాడ, లేకపోతే మట్టి కుప్పలు ఎత్తే కాడనే ఉండాలనా? అంటే 100% అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకొని అక్కడ ఇంతకుముందు 100 మంది చేసేదాన్ని ఇప్పుడు 20 మంది చేస్తూ ఉన్నారు. ఇక రోడ్ వేస్తే దాని పక్కన కంపెనీ వస్తుంది క్రాంతి. కంపెనీ వస్తే ఇంకో 10 మంది కొలువులు వస్తాయి అంటున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కంపెనీలు ఎట్లా వస్తాయి? అమెరికా బాగా అభివృద్ధి చెందిందంటే ఎట్లా చెప్తారు? మంచి రోడ్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంది అని చెప్తారు. ఇక్కడ కూడా అట్లే చేస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ మెదక్ని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు అంతేనా? బిహెచ్ఎల్ చౌరస్తా కాడికి వెళ్ళి సంగారెడ్డి చౌరస్తా పోతుంటే నీ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ట్రాఫిక్ కి గంట పడుతుంది 18 కిలోమీటర్లు పోవడానికి. ఇలా మేము 6 లైన్ రోడ్ చేస్తున్నాం. బిహెచ్ఎల్ చౌరస్తాలో నువ్వు ఎప్పుడు పోన్నా ట్రాఫిక్ జామ్ ఉంటుంది సిగ్నల్ కాడ. ఇలా ట్రాఫిక్ ఆగకుండా ఒక పెద్ద ఫ్లైఓవర్ కడుతున్నాం దాదాపు 300 కోట్లతోటి. ఎందుకన్నా ఎప్పుడు కంప్లీట్ కావాలి? ఎప్పుడు రఘునందన్ రావు మెదక్ ఎంపీ ఉన్నప్పుడే ఇవన్నీ కంప్లీట్ అయితే రాసి పెట్టుకో క్రాంతి. ఇలా చెప్తున్నా కదా, పటాన్చెరు దాకా 14.5 కిలోమీటర్స్ మెట్రో అవుతుంది, సంగారెడ్డి దాకా 6 లైన్స్ రోడ్ అవుతుంది, బిహెచ్ఎల్ చౌరస్తాల బ్రిడ్జ్ అవుతుంది, మెదక్ 4 లైన్ రోడ్ అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ కూడా మొత్తం నార్త్ విభాగం మొత్తం నా దగ్గరనే. సదాశివపేట దగ్గర పెద్దాపూర్లో మొదలుకుంటే జగదేవ్పూర్ దాటిదాకా నార్త్ మొత్తం నా దగ్గరనే ఉంది. నార్త్ లో 90% ఆఫ్ ద RRR ఇస్ ఇన్ ద మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. అది కూడా అవుతుంది, రాసుకో. ఇంకా రైట్, ఇవి మెదక్ సంబంధించినటువంటి అంశాలు. ఎంపీనే కదనే, ఇల్లు చక్కదిద్దుకోవాలి కదనే. రైట్, ఓకే. ఇవి మీ పార్లమెంట్ సంబంధించినటువంటి అంశాలు కనుక పక్కన పెడితే, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే రఘునందన్ రావు ఒక మాటలో ఏం చెప్తారు? బాలేదు, ఫెయిల్యూర్. 1 ఇయర్ కింద నేను అడిగినప్పుడు సమయం ఇవ్వాలి అని అన్నారు. ఆ సమయం కంప్లీట్ అయిపోయినట్టేనా? ఇక 14 నెలలు అయిపోయింది, ఇంకేం కావాలి? అయిపోయిందా? ఇక భూవ ఉడికిందా లేదంటే 2 మెతుకులు చూస్తుంది. 5 ఏళ్ళ నీ పాలనలో నీకు ఇచ్చిన టైంలో 100లో 20 టైం అయిపోయింది. నీకు 20% ఆఫ్ ద టైం యూ ఎగ్జాస్టెడ్. నీ నడక ఎటుపడుతుంది, నీ అడుగులు ఎటుపడతా ఉన్నాయి, పేద ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు అనేది చూస్తే ఇందాక చెప్పిన కదా, అవ్వ బువ్వ 2 మెతుకులు చూసే చెప్తుందని. నీ 12 నెలల పాలన చూసిన తర్వాత నువ్వేం చేస్తలేవు, మాటలు తప్ప అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఉచిత బస్సు ఇచ్చినాము, మేము రుణమాఫీ చేస్తా ఉన్నాము, కేసీఆర్ చెయ్యంది కూడా చేస్తా ఉన్నాము, మేము రైతు భరోసా తీసుకొస్తా ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు. నువ్వు పోయి ఊర్లలో అడుగు. ఇప్పుడు నన్ను అడిగినావు కదా, నేనంటే పక్క పర్యటన కాబట్టి నీకు నచ్చదు నా అభిప్రాయం. పల్లెటూరులోకి పోయి బస్ స్టాండ్ కాడ కూర్చొని అడుగు, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అని అడుగు. నేను చెప్పినట్టే చెప్తారా, ఇంకా బూతులలో చెప్తారా? నువ్వు వింటే నీకే తెలుస్తుంది. ఓకే, చాలా మంది బూతులు మాట్లాడుతారు ఈ మధ్యలో. నేను వింటున్నప్పుడు రాత్రిపూట. ఎందుకు పర్టికులర్ రాత్రిపూట ఎందుకు వింటారు మీరు? అంటే మేము పొద్దుంతా తిరిగి వస్తాం కదా. నేను 11 గంటలకు గూడికి వచ్చింత స్నానం చేసి బెడ్ ఎక్కేటప్పుడు ఏం జరిగిందని చూడడానికి మీలాంటి పెద్దలు మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ చూడాలి కదా. ఎప్పుడు టైం ఉంటుంది? నువ్వు కార్లో కూర్చుంటావు. ఇప్పుడు జనం, నువ్వు వచ్చినావు పొద్దుటి నుంచి, జనంతోటే ఉంటున్నాం కదన్న. స్నానం చేసి బ్రష్ చేసి ఇంత టిఫిన్ కూడా చేయకుండా వచ్చి కూర్చుంటున్నాం కదా జనం కోసం. నీకు దొరికే టైం ఎప్పుడు? యూట్యూబ్లు చూడడానికి, టీవీలు చూడడానికి ఎప్పుడు రాత్రి 10-11కి దొరుకుతుంది, అప్పుడే చూస్తాం.
నాకంటే ప్రశాంతంగా కంపారబిలిటీ కేసీఆర్ 10 ఏళ్ల పాలన రేవంత్ రెడ్డి తోటి కంపేర్ చేస్తే ఏది బాగుంది? ఇద్దరు బాగాలేరు, ఇద్దరు బాగాలేరు. అంటే ఆయన బాగాలేరని ఈయన తెత్తి ఈయన అంతకంటే వరస్ట్గా ఉన్నాడు గట్లా. చిన్న గీత పెద్ద గీత పంచాయతీ పెట్టకు నువ్వు. ఇద్దరు బాగాలేరు, ఇద్దరు బాగాలేదు. ఇద్దరు బాగాలేదు. ఎవరు వస్తే బాగుంటుంది? తెలంగాణ వస్తే బాగుంటుంది. మీరు వస్తే బాగుంటుంది అంటే మీరు ఉన్నారు కాబట్టి మీరు పొజిషన్లోకి రావాలని చెప్పుకుంటారా? లేకపోతే దేశంలో ఉన్న 21 రాష్ట్రాలలో మేము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలను చూడండి, మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసి చూడండి. వాటికి వీటికి గుజరాత్ మేము గెలిచినాం 7 సార్లు కంటిన్యూ అవుతుంది. అరే మూసి ఏళ్ళదాకా శుద్ధి చేసుకోలే. ఆడ 7 సంవత్సరాల క్రితం ఎప్పుడో 2001లో ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ గారు కలగన్నారు, పోయి చూడు సబర్మతి ఆశ్రమం పక్కన ఎట్లుందో నది, ఎట్లా చేయాలో డెవలప్మెంట్ చూడు. దాన్ని చూడకుండా ఇప్పుడు మూసి పోయిన వాళ్ళు నోటీస్ ఇచ్చిరు, వచ్చిన వాళ్ళు నోటీస్ ఇస్తున్నాడు. వీళ్ళు ఇద్దరు తిట్టుకుంటున్నారు. బట్ వాట్ ఈస్ అ డెవలప్మెంట్? భాగ్యనగరం మధ్యలో మూసి మురికిలో కొన్ని వేల కుటుంబాలు దశాబ్దాల కొద్ది బతుకుతున్నాయి. ఆన్నే డెలివరీ అవుతారు, ఆన్నే పిల్లలు పుడుతారు, ఆన్నే చదువుకుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కూడా. ఎన్నడా బాను నీ మూసిని శుద్ధి చేసేది? మీకు ఏముంది కాన్సెప్ట్? ఏముంది? మా కాన్సెప్ట్ అంతే. అదే గరీబోడు ఏడుంటాడో పార్టీ పనిచేస్తుంది. గరీబోని అప్లిఫ్ట్మెంట్ కోసమే మేము పనిచేస్తున్నాం. చెప్పేసి వాళ్ళు టేకప్ చేసిరు కదా, దానికి సంబంధించి చేస్తా ఉన్నారు. ఏం చేసిరు? అంతా తిరుగుతున్నారు కదా. తిరిగితే కాదు సమస్య పరిష్కారం. గరీబోని ఎక్కడ తీసుకుపోయి అంతకంటే మంచి స్థానంలో ఉంచగలుగుతావు. నువ్వు పోయి ఆడ పడుకో అన్నాడు. మా పార్టీ మొత్తం పోయి ఆడ పడుకొని చూసింది. మరి నువ్వు వచ్చి ఒక రోజు పడుకోరు మీరు, అంతే కదా? అదే మీరు ఒక రోజు వచ్చి పడుకోరు. ఆయన అదే అడిగిండు, ఒక రాత్రి పడుకొని నీకు చేతనైతే తెలుస్తుంది కష్టం అన్నాడు. పడుకొని చూపెట్టినాం. నువ్వు వచ్చి పడుకో తెలుస్తుంది కష్టం. వాళ్ళకి అంతకంటే మంచి ఇల్లు కట్టించి తీసుకుపోంటున్నా. అరే నువ్వు ఎంత ఫెయిల్యూర్ అంటే ఇక్కడ కొల్లూరు పక్కన 7,500 ఇండ్లు రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్న ఇళ్ళ వాళ్ళని తీసుకొచ్చి ఉంచడం చేతనైతే లేదు నీ ప్రభుత్వానికి. ఎందుకు ఉంచుతలేవు క్రాంతి? ఎందుకు ఉంచుతలేవు అంటున్నా. సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతుండ కాంట్రాక్టర్, అంటే గవర్నమెంట్ కడుతుంది. 7,500 ఇళ్ళు రెడీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి పోయి మూసిలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడిచి పాని పోదాం బిడ్డ మీకంటే మంచి వసతులు ఇస్తా, మీరుంటున్న గుడిసె కంటే మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఎందుకు తీసుకొచ్చాను ఉంచలేకపోతున్నాడు? రెడీమేడ్ ఇండ్లు ఉన్నాయి కదా, 7,500 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా. ఒక మంచి స్కూల్ తీసుకొచ్చాడు, పెట్టేసి పిల్లలందరినీ చదివించుకోరని చెప్పి ఎందుకు చేయలేకపోతున్నాడు? ఏంది నీకున్న దూరదృష్టి? ఏంది? ఏమీ లేదు. లొల్లి పెట్టాలి, ఎదురుగుండి తిట్టాలి. ఆయన కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు తెచ్చిండు, నేను మూసి పెట్టి నేను 1,00,000 కోట్లు తీసుకోవాలి. నథింగ్ మోర్ దెన్ దిస్. ఏది మరి మూసి? ఏది మరి ప్రాజెక్ట్ రిపోర్ట్? ఏది గరీబ్ వాళ్ళని ఏడికి తీసుకుపోతున్నావు? ఏది నీ ఆలోచన? ఏంది? అదే మేము వచ్చి సంవత్సరం కూడా పూర్తి కాలేదు అని చెప్పేసి వాళ్ళు మొన్నటిదాకా 20% ఆఫ్ యువర్ లైఫ్ టైమ్ హస్ కంప్లీటెడ్. నీకు 100 మార్కులు 100 నెలలు ఉంది అని అనుకోండి. 12 5 60 సంవత్సరానికి 12 నెలలు, 5 సంవత్సరాలు 60 నెలలు నీకు ఇచ్చింది. 60లో 14 అయిపోయింది. ఇంకేముంది? 15 నాళ్ళు 60 1/4 అయింది. ఇంకా 14 నెలలు అయిపోయింది అంటే ఇంకేం పడైంది? నువ్వు చేసేది ఏముంది చెప్పు? ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి నుంచి? అంటే ఇప్పుడు మార్పు తెస్తాం అన్నారు. ఏం మారిందే? జెండాలు మారినాయి. దానం నాగేందర్ కాంగ్రెస్లో ఉన్నాడు, టీఆర్ఎస్లోకి పోయిండు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చి సికింద్రాబాద్ ఎంపీ పోటీ చేసిండు. ఏం మారిందే? ఇటున్న వాళ్ళు అటు పోయారు, అటున్న వాళ్ళు ఇటు వచ్చి తప్పితే ఇంతకుముందు పింక్ ఉండే, ఇప్పుడు 3 రంగులు అయినాయి. అంతకుముందు 3 రంగులు ఉండే, మధ్యలో పింక్ అయినాయి. ఇది మార్పా? దీనికోసమా ప్రజలు ఓట్లేసింది? ఏం చేసినావు? మార్పు అంటే ఏంటిది? కాషాయం కావాలన్నా రాష్ట్రం అంతటా? మార్పు అంటే ప్రజల జీవన స్థితిగతులలో నువ్వేం మార్పు తీసుకొచ్చినావు? సరే నువ్వు కోరుకున్న మూసికే వద్దాం. ఎందుకే 7,500 ఇళ్ళు కాదు, రింగ్ రోడ్ చుట్టూ మొత్తం దగ్గర 20,000 ఇళ్ళు ఉన్నాయి. ఎటువైపులకు దగ్గర ఉన్న వాళ్ళు అటువైపు తీసుకుపోయి ఎందుకు ఉంచుతలేదు ప్రభుత్వం? వాళ్ళకి ఎందుకు భరోసా ఇస్తలేదు? నువ్వు అడిగి వస్తే నా భరోసా పోతుంది, నా బతుకు పోతుంది, నా జీవనోపాధి పోతుంది అని వాళ్ళు భయపడుతున్నారు కదా. మా పిల్లలకి స్కూల్ ఉండేయని 2 మంచి స్కూల్ కట్టొచ్చు కదా. ఏం భరోసా ఇచ్చినవే? ఏం మారిందే? రైట్. వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే పొజిషన్ లో ఉన్నటువంటి లీడర్లను ఎవరిని అడిగినా కూడా క్లియర్ గా గత ప్రభుత్వం చేసిన అప్పులన్నిటికి మేము మిత్తిలే కడుతున్నాము, మేము చేయడానికి మా దగ్గర ఖజానా లేకుండా పోయింది అని చెప్తారు. రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పథకాలు మీరు ప్రకటిస్తున్నారు కదా, ఎట్లా చేస్తారని నీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ఏం చెప్పిండంటే రాహుల్ గాంధీ గారు, కేసీఆర్ కుటుంబం ఈ 10 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్లు మెక్కింది. వాళ్ళు మెక్కిన 1,00,000 కోట్లను కక్కిపిచ్చి తెలంగాణ సమాజానికి మేము మేలు చేస్తాము అన్నాడు. 1,00,000 రూపాయలు కక్కిచ్చినవా? పేపర్లలో రాయించడానికి టెలిఫోన్ ట్యాపింగ్ రాపించినావు. యాడున్నది టెలిఫోన్ ట్యాపింగ్? అరెస్ట్ చేసినవా? రైట్. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేసినవా? కాళేశ్వరం వాళ్ళకి ATM అన్నావు, కుంగింది అన్నావు, కంప్లైంట్ ఇచ్చినోడు రోడ్డు మీద మర్డర్ అయిండు. ఏం చేసినావు? అదేదో భూత గాథలలో మర్డర్ అయిందని చెప్పి సింపుల్ గా తప్పించుకున్నావు. ఏ కోసుకొని వెళ్ళింది? ఈ కారు రేసులో 50 కోట్లు తీసుకున్నాడు అని చెప్తివి. ఏం చేసిరు? ఏళ్ళదాకా ఎందుకు అరెస్ట్ అవుతలేదు? అందులో అవినీతి జరగలేదు కాబట్టి వీళ్ళు సైడ్ అయిపోయారు. మరి ఎందుకు చెప్తున్నావు అవినీతి జరిగిందని? ఇంకో మాట, రింగ్ రోడ్ గురించి ఇదే రఘునందన్ రావు అదే రేవంత్ రెడ్డి గొంతు దించుకొని అరిచిర్రు. సరే నాకు రాలే అధికారం, నీకు వచ్చింది అధికారం, ఎందుకు రింగ్ రోడ్ టెండర్లను రద్దు చేసి ఎందుకు విచారణ చేస్తలేవు?
చెప్పినాం కదా మనం, లక్షల కోట్లు వస్తాయి రింగ్ రోడ్ మీద 2 కోట్లు తీసుకొని వాడు 7,000కు టెండర్ ఎట్లా వేస్తాడని మనం లొల్లి పెట్టినాం కదా. మరి రింగ్ రోడ్ టెండర్ రద్దు చేసి ప్రభుత్వం తీసుకుంటలేదు ఎందుకు? రోజు 2,000 వస్తుంది కదా, బంగారు బాత్ కదా అది. రైట్, ఓకే. ఇప్పుడు ఈ రింగ్ రోడ్ ఏం చేసినావో చెప్పే, ఏం చేసినావు అంటున్నా. ఏం చేసినవే మాటలు తప్ప నువ్వు చేతలలో ఏం చేసినావో చెప్పు అంటున్నా. నేను 4 ముక్కలు అడిగిన. నేను కాళేశ్వరం కహాని అట్లే ఉంది, ఈ కార్ రేసు పంచాయతీ అట్లే ఉంది, మూసీ పునర్జీవం అట్లే ఉన్నది, కేటీఆర్ జైలుకోలే, హరీష్ రావు జైలుకోలే, కేటీఆర్ జైలుకోలేదు, కేసీఆర్ కుటుంబం తిన్న 1,00,000 కోట్లలో 1,00,000 రూపాయలు వసూలు కాదు. ఎక్స్పెక్ట్ చేస్తారా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ జైలుకు పోవాలని? మీరు నువ్వు చెప్పిందే చేయమని అడుగుతున్నాం. మరి వాళ్ళు తప్పు చేయలేదనుకో, ఎందుకు ఈ కార్ రేసులో రేపోతారు ఇలా పోతారని మీ మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు? బాంబులు వెళ్తాయని ఈడ మాట్లాడలే, పక్క దేశాలకు పోయినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? చేత కానప్పుడు చేత కాదని చెప్పు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుడు చేత కాలే, మండలాలకు ఎన్నికలు పెట్టుడు చేతనైతే లేదు, మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టుడు చేతనైతే లేదు. ఏం చేతనైంది నీకు చెప్పు? గ్రామ పంచాయతీల టెన్యూర్ ఎప్పుడైపోయింది? మండలాల టెన్యూర్ ఎప్పుడైపోయింది? కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు అధికారం లేకుండా ఉన్నారు కదా, నీ కార్యకర్తలే గెలుతారని నువ్వు బాగా చెప్తున్నావు కదా. మరి ఏది ఎన్నికలు ఎందుకు పెట్టావు? జరుగుతున్న 3 ఎమ్మెల్సీలలో 3 క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేవు? ఇది వీళ్ళ చరిత్ర. వాళ్ళ గురించి ఏం మాట్లాడతామే? బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్యలో సఖ్యత ఉన్నదా? 100% ఉంది. 100% అందరు లీడర్ల మధ్యలో 100% ఉంది. రఘునందరావు అందరితో టచ్ లో ఉన్నారా? అందరితో కలిసిమెలిసి ఉంటాడు. టచ్ లో కాదు, కలిసిమెలిసి అని అంటే టచ్ లో అంటే తేడా ఏముంది? ఈ టచ్ అంటే ఏందో నాకు తెలియదు, కానీ కలిసిమెలిసి ఉండడం అయితే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ సమస్యలు, పార్టీకి సంబంధించిన అంశాలకు వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకోవడం. కానీ సఖ్యత లేదు బీజేపీ ఎంపీల మధ్యలో అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. మీడియాలో కొంతమంది మిత్రులకు ఉన్నటువంటి షోక్ అది. చాలా మంది దురదృష్టం ఏంటంటే ఆ మీడియాలో ఎర్ర జెండాలో పనిచేసిన వాళ్ళు ఎస్ఎఫ్ఐలో, ఆర్ఎస్సీలో, పీడిఎస్సీలో ఇంక ఇట్లాంటి వాటిల్లో పనిచేసి వచ్చి ఇంకా వాళ్ళక ప్రజలు వదిలేసిన ప్రజలు లెఫ్ట్ చేసిన లెఫ్ట్ సిద్ధాంతాలను బట్టి పాకులాడే చాలా మంది జర్నలిస్టులు మేము లెఫ్ట్కి వెళ్ళి వచ్చినామని చెప్పడం చేతగాక ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో రాకుండా ఉండడానికి కాంగ్రెస్ కంటే ఎవరికి ఎక్కువ కష్టపడుతున్నారు అంటే మా జర్నలిస్ట్ మిత్రులు, దోజ్ హూ కేమ్ ఫ్రమ్ లెఫ్ట్ వింగ్. రైట్, ఇప్పటి వరకు కూడా బీజేపీ అధ్యక్షుడిని పెట్టుకోకపోవడానికి కారణాలు ఏంది? ఇప్పుడు అన్ని పార్టీలాగా ఆగమనం కాదు భారతీయ జనతా పార్టీ. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఏం రాసుకున్నారంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రాసెస్ నడవాలి. ఎన్నికల ప్రాసెస్లో ముందు బూత్ అధ్యక్షులు, తర్వాత మండల అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు. సెప్టెంబర్లో మేము ఎన్నికల ప్రాసెస్ మొదలు పెట్టినాం. ఇప్పటికి బూత్ అధ్యక్షులు అయినరు, మండలాల అధ్యక్షులు అయ్యారు, జిల్లాల అధ్యక్షులు అయినరు. ఈ లోపల ఢిల్లీ ఎలక్షన్ కోడ్, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. మార్చిలో మీరు కొత్త అధ్యక్షుని చూస్తారు. మాకులు ఎంత తొందర మీకే. బీజేపీలో చెడగొట్టడానికి మా జర్నలిస్ట్ మిత్రులు తప్ప ఇంకొకరు మా గురించి ఎవరు ఆలోచిస్తలేరు. ప్రజలు మా దిక్కే ఉన్నారు. రైట్, బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని అంటారు, కానీ పైరవీలు ఎక్కువైపోయినాయి బీజేపీలో అని అంటే ఏమంటారు మీరు? ఇప్పుడు పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకున్న మేము 100% అదే సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. పార్టీ ఎప్పుడు కూడా అంత్యోదయ కాన్సెప్ట్ కోసమే పనిచేస్తా ఉంది. ఇప్పుడు నీకు నేను నచ్చలేదు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడుతావు, దానికి నేనేం చేయగలుగుతాను? ఏం చేయలేను. నీ ఆలోచన విధానం నేను మార్చలేను. నువ్వు ఎస్ఎఫ్ఐలో పుట్టి పీడిఎస్లో పెరిగి ఇంకేనో వస్తే దానికి నాకేం బాధ ఉంటుంది చెప్పు? నీకు నేను ఎట్లా నచ్చాను? నువ్వు ఎప్పుడు లెఫ్టే, నేను ఎప్పుడు రైటే. నువ్వు ఈస్ట్, నేను వెస్ట్. మన ఇద్దరం ఎట్లా కలిసి నడుస్తాం? మన ఇద్దరు ఆలోచన విధాలు ఎట్లా నడుస్తాయి? బీజేపీ ఏం చేసినా పైరవులు పెరిగినాయి అనే మాటనే వస్తుంది మీకు. మేము మంచి చేస్తే కూడా మీకు, మేము రామా అంటే కూడా మీకు భూతే వినబడుతుంది. ఏం పైరవులు చేశారు బీజేపీలో? అధ్యక్ష పదవి కోసం కొట్టడలు అవుతున్నాయా లేదా? అయితే లేవు. ఎవరికి వారు ఇండివిజువల్ గా పైరవులు చేసుకుంటారా లేదా? అరే క్రాంతి కావాలని అడుగుతాడు, రఘునందన్ కావాలని అడుగుతాడు, ఎల్ఏ కావాలని అడుగుతాడు, మల్లయ్య కావాలని అడుగుతాడు. అది కొట్లాట అవుతుందా? అడగడం తప్ప అంటున్నా. నువ్వు ఇలా మామూలుగా స్ట్రింగర్గా ఉండవు, రేపు జర్నలిస్ట్ అవుతావు, ఎల్లుండి సీఈఓ కావాలనుకుంటావు, ఆ తర్వాత కంపెనీకి ఓనర్ కావాలనుకుంటావు. ఎదుగుదల కోరుకోవడంలో తప్పేముందబ్బా? ఎదుగుదల కోరుకోవడంలో తప్పేముంది? పార్టీ ఎవరికి ఇచ్చినా, మేము ఎందుకు ఇచ్చినాం అని అడిగితే తప్పు. సరే, అదే అంటే ఇప్పుడు మీరు జర్నలిస్టులకు లేకపోతే పార్టీకి కంపేర్ చేయకండి. ఎందుకు చేయదు? ఎట్లా చేస్తారు మీరు? ఎందుకు చేయొద్దు అంటున్నా. ఇప్పుడు 4 ఎస్టేట్స్ ఆఫ్ ద డెమోక్రసీ అని చెప్తాం. 4 స్తంభాలతోటి ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అంటారు. అందులో మేము ఒకటి, మీరు ఒకటి, జ్యుడిషియరీ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఒకటి. మరి నువ్వు నన్నిట్లో పెడుతున్నప్పుడు నీ ఈ 4 ఏళ్ళు నిన్నే చూస్తున్నాయని ఎందుకు కనబడతలేదు మా జర్నలిస్ట్ మిత్రులకి? ఏం పైరవీలు చేసిరు? ఎవరు పైరవి చేసిరు? అంటే పైరవీలు చేస్తలేరు అంటారు. అంతే. ఏం పైరవి చేసిరు అంటే ఒక పైరవి పేరు చెప్పు. ఇప్పుడు నేను క్రాంతి ఎప్పుడన్నా వచ్చి అన్న నాకు ఈ పోలీస్ స్టేషన్ లో పని ఉంది కొంచెం సాయం చేయని అడిగితే చెప్తా. అది పైరవి అవుతుందా? బాధ్యత అవుతుంది. అది బాధ్యత, కానీ బాధ్యతకి పైరవికి తేడా లేకపోతే ఎట్లా క్రాంతి? రైట్, ఓకే. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు బీజేపీకి సంబంధించి నిజంగా అండర్ గ్రౌండ్ లో ఒక లీడర్
ఖచ్చితంగా అధ్యక్ష పదవి తెచ్చుకోవడం కోసం కష్టపడుతుండా లేదా? ఎవరు పడుతుంది? ఎవరు పడతారు? అందరం అడిగినాం, పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి. రఘునందరావు గారు ఏది తెలిసినా కూడా ముక్కుసూటిగా నిజం చెప్తాడని మాట్లాడుతున్నా. నేను కావాలని అడిగిన ఒకసారి, ఈ రోజు పోయి నాకు కావాలని తిరుగుతున్నా. నేను చెప్పు క్రాంతి, పొద్దున్నైతే ఎలక్షన్లో తిరుగుతున్నాం, తిరిగేటటువంటి వ్యక్తులు 2-3 ఉన్నారు మరి మీ పార్టీ. తిరుగుతున్నాం కదా, కార్యకర్తల కోసం తిరుగుతున్నాం, కాన్స్టిట్యున్సీ కోసం తిరుగుతున్నాం, ప్రజల కష్టాల కోసం తిరుగుతున్నాం. ఏం పోయి ఢిల్లీలో కూర్చొని పైరో చేసుకుంటున్నావా? పార్టీ అధ్యక్ష పదవి కావాలని పైరో చేస్తే బీజేపీలో అధ్యక్ష పదవి ఇస్తారనుకుంటున్నావు? గత కొన్ని రోజుల నుంచి ఒక ఎంపీ కనబడతలేడు. అరే సూటిగా చెప్పు, ఎవరు వాళ్ళు? నువ్వు పేరు లేకుండా ముసుగులో గుద్దులాటలు ఎందుకు? పేరు చెప్తే చెప్తా, ఆయన ఉన్నాడా లేడా చెప్తా. ఎవరా ఎంపీ? మా ఎంపీలు ఎవరు పైరోలు చేస్తలేరు. మా ఎంపీలు 100% జనాలనే ఉంటున్నారు. రైట్, ఓకే. నీకు కనబడిన ఎంపీ ఎవరు? ఆయననే పోయి అడుగు చెప్తాడు. ఓకే, రైట్. ఆయన ఏడుకోండి ఏం చేస్తుండో చెప్తాడు. రైట్, ఓకే. రఘునందన్ రావు కాకుండా వేరే వారికి ఖచ్చితంగా అధ్యక్ష పదవి ఇస్తే సపోర్ట్ గా నిలబడతారా? 100%. నేను పార్టీలోకి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉంటే వారితో కలిసి పనిచేసిన, తర్వాత లక్ష్మణ్ గారు అధ్యక్షుడు అయినరు, వారితో కలిసి పనిచేసిన, తర్వాత సంజయ్ గారు అధ్యక్షుడు అయినరు, కలిసి పనిచేసినాను. ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కలిసి పనిచేస్తున్నాను. రేపు ఎల్ఐ వచ్చినా మళ్ళీ వచ్చినా ఇంకెవరు వచ్చినా కలిసి పనిచేస్తాను. దాంట్లో టెన్షన్ ఎందుకు? రైట్, మీకు అధ్యక్ష పదవి ఇస్తే సపోర్ట్ చేయడానికి మీ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా? అందరు ఉంటారు. ఎవరు అధ్యక్ష కుర్చీలో కూర్చుంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. ఎవరు ప్రెసిడెంట్ అయితే అందరూ ఆ ప్రెసిడెంట్ తో కలిసి పనిచేస్తారు. ఆలోచనే లేదు. రైట్, ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటది పార్టీ పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం. మా ఉద్దేశాలు పార్టీ 4 walls మధ్యలో పార్టీ పెద్దలు అడిగితే చెప్తాం, కానీ బయట టీవీ ఛానల్లో చెప్పలేము. గత కొన్ని రోజుల నుంచి బయటికి రాని కేసీఆర్ మొత్తానికి బయటకు వచ్చిండు, వాళ్ళ పార్టీ శ్రేణులతో మాట్లాడిండు. మీ అభిప్రాయం ఏంది బయటికి రావడం విషయంలో? అన్న ఫామ్ హౌస్ అంటే ఆయన ఇల్లు అని చెప్తాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ఆఫీస్కి వచ్చిండు. దానికి ఏముంది? దానికి ఏదో పెద్ద మీడియా పొద్దంతా నడుపుతుంది. నాకు అందుకనే తిక్క మీ మీద. ఏడిపోయిండు కేసీఆర్? అమెరికాకి వెళ్ళి వచ్చిండా? లేకపోతే దేశం విడిచిపెట్టి పారిపోయి వచ్చిండా? గజ్వేల్ ఆయన నియోజకవర్గంలో ఆయన చెప్పుకునే ఫామ్ హౌస్ లో ఉన్నాడు. 10 ఏళ్ల ముఖ్యమంత్రి. సమాధానం చెప్పని అన్న దండం పెడతా. చెప్పండి. ఫామ్ హౌస్ అంటే ఆయన ఇల్లు. ఆయన ఇంట్లో ఆయన ఆరోగ్యం మంచిగా ఉందో లేదో వాకింగ్ చేసిండో, 10 ఏళ్ళ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఉన్నాడో, ఆయుర్వేదం మొక్కలు పెంచిండో, ఏదో చేసుకున్నాడు. ఆడు ఉన్నాడు. ఆడికి వెళ్ళి గజ్వేల్ ఎమ్మెల్యే గారు గజ్వేల్లో ఆయన పార్టీ ఆఫీస్ ఒకటి బంజారా హిల్స్ ఉంటుంది వస్తాడు. దానికి ఇక పార్టీ వాళ్ళు పొద్దున్నే కారు డోర్ తీసిన కాడికి పొద్దుకు వచ్చిండు కేసీఆర్. తుమ్మిండి దాకా మీ మీడియాకి ఏం పని లేక, ఏం వార్తలు లేక, ప్లేట్ బ్రేకింగ్లకు మమ్మల్ని ఎందుకు చంపుతారే? కేసీఆర్ ఏడికోండి? జైలుకి వెళ్ళి వచ్చిండా? విదేశాలకు వెళ్ళి వచ్చిండా? ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఆఫీస్కి వచ్చి నీ అమ్మ దానికి 24 గంటలు చర్చ. ఓ ఏమైందే? గజ్వేల్ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కదా. అయ్యో, రాసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి అని రాసుకోవడం ఇష్టం లేనోడు తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటుండు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదా? ఇలా మాజీ ముఖ్యమంత్రి అని ఎందుకు పిలవాలి? నేను గజ్వేల్ ఎమ్మెల్యే గారు అంటున్నా. ఇంత గౌరవంగా మాట్లాడుతున్నా కదనే. మీకేంది నొప్పి? అంటే మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఏమైతుంది? నాకేమి ఇబ్బంది లేదు. మీరు అనలేరు కదా ఇప్పుడు. అరే నేనేమన్నా కూడా నువ్వే చెప్తావా క్రాంతి? ఇప్పుడు నాకు నోట్లకి వెళ్ళి సడన్గా వారు గజ్వేల్ ఎమ్మెల్యే గారు గజ్వేల్లోనే ఉన్నారు. గజ్వేల్ నుంచి హైదరాబాద్ వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చిర్రు. దానికేందే? కారు డోర్ తీసిన కాడి నుంచి, ఫామ్ హౌస్ గేట్ తీసిన కాడి నుంచి, తెలంగాణ భవన్లో దిగిన దాకా ఏమో మీకేం వార్తలు లేవా? మీకేం వార్తలు? శ్రీనదుల కుటుంబాలను ఇంటర్వ్యూ చేయండి. ఏమైంది మీ మూసి పునరుజ్జీవం ఏమైంది అని ముఖ్యమంత్రిని అడుగుండ్రి. మూసి పునరుజ్జీవనం మంచి చేత కాదు, ఇంకా బాగా పనిచేయాలని ఉంది నీకు సమాజానికి. పో సబర్మతి కాడికి. సబర్మతి ఎట్లా చేసిరో చూడు, తీసుకొచ్చి చూపెట్టు. సబర్మతి ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి గుడిసెలకి ఇవాళ ఇచ్చిన ఇండ్లు ఎట్లున్నాయి చూపెట్టు. గది కదా నువ్వు చూపెట్టాల్సిన ప్రోగ్రెసివ్ డెమోక్రసీలో జర్నలిజం చేయాల్సిన పాత్ర. క్రిటిసిజం చేయి, ట్రూ క్రిటిసిజం చేయి, పనికొచ్చే క్రిటిసిజం చేయి. ఉత్తగానే నేను 4వ స్తంభం అనలేదు. 3 స్తంభాల మీద ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పలే. ఆ 4వ స్తంభం అనే పేరు నీకు ఇచ్చిర్రు. దాన్ని కాపాడుకోవాలి జర్నలిస్ట్ మిత్రులు. రైట్, ఓకే. అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడడం అనేది ఒక సెన్సేషన్ గానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు అన్న? ఇప్పుడు కొందరు బాగా మాట్లాడతారు, కొందరు మెల్లగా మాట్లాడతారు. క్రాంతి నాలా గట్టిగా అరుస్తాడు. క్రాంతి మెల్లగా మాట్లాడని నేను చెప్పలేను కదా. అది ఆయన నోరు, ఆయన ఇష్టం, ఆయన టీవీ. సమాధానం ఎట్లా చెప్పాలనేది నా ఇష్టం. నేను అందుకనే చెప్పిన, ఆయుర్వేదం చెట్లు పెంచుకున్నారా, ఆరోగ్యం కాపాడుకున్నారా, వాకింగ్ చేసినరా, 10 సంవత్సరాల స్ట్రెస్ని బస్ట్ చేసుకొని వచ్చినారా? అరే మనిషి అన్నాక రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. వారికి ఏమి ఇబ్బంది ఉందో వారు రాలేదు. మధ్యలో ఒకసారి బాత్రూంలోనే ఇక్కడ పడ్డారు, కొద్ది రోజులు హాస్పిటల్లో ఉన్నారు, తర్వాత ట్రీట్మెంట్. వారి వ్యక్తిగత వివరాల గురించి నన్ను ఎందుకు అడుగుతావు? అందుకని నేను గజ్వేల్ ఎమ్మెల్యే గారు అని చెప్పిన. నా పార్లమెంట్ పరిధిలో వారొక గౌరవ శాసనసభ్యులు, అందుకని గజ్వేల్ ఎమ్మెల్యే గారు అని గౌరవంగా చెప్పిన. నేనేడు తప్పు చెప్పిన? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నాకేం అభ్యంతరం లేదు. తొలి ముఖ్యమంత్రి తన 2వ ముఖ్యమంత్రికి ఇవన్నీ ఎందుకే బాకాలు ఊదుకుంటారు? మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, ప్రస్తుత గజ్వేల్ శాసనసభ్యులు వారు. ఇంకేమైనా చెప్పాలా వారి గురించి?
రైట్, మీ ఇష్టం, మీ వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని మేము కాదనడానికి లేదు. రైట్, ఫైనల్గా బీజేపీ తగ్గుముఖం పట్టింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఇప్పుడు ఉండబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అని అంటే మీరు ఏమంటారు దానికి? మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో ఎందుకు పోటీ చేస్తలేదు? వాళ్ళు గతంలో కూడా చేయలేదు కదా, ఎమ్మెల్సీలలో చేయలేదా? వాళ్ళ లీడర్లను అడిగితే స్వామి ప్రసాద్ గతంలో, స్వామి గౌడ్ గతంలో వాళ్ళు ఎమ్మెల్సీ, ప్రస్తుతం వాణిదేవి గారి కోసం హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ చేసిర్రు, తర్వాత దేవి ప్రసాద్ గారిని చేపించారు. ఆడికి పోతే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకున్న ఆయనకు ఒక ఆయనకు 60 కోట్లు ఇచ్చి మొన్న పోటీ చేసిరు కదనే, ఇదే 24లో పోటీ చేసిర్రు. వాళ్ళ క్యాండిడేట్ దిక్కు లేకపోతే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని 60 కోట్లు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం ఇచ్చి అయిపోయిందని చేసిర్రు. వీళ్ళు ఎందుకు క్యాండిడేట్ లేరే? ఏం వ్యూహమే అంటే మీరు చేస్తే వ్యూహం, మేము ఇది చేస్తే ఇంకోట. 3 చోట్ల క్యాండిడేట్ పెడితేందుకు శాతగాని వాళ్ళట మొత్తం మేమే గెలుస్తాం లోకల్ బాడీలు. మరి మొత్తం నువ్వే గెలుస్తాను. ఇలా డిగ్రీ చదువుకున్న వాళ్ళు, వకీళ్ళు, డాక్టర్లు, మేధావులు, టీచర్లు, వీళ్ళు వేసే ఓట్లలో ఎందుకు ఒక్క టెస్ట్, లిట్మస్ టెస్ట్ ఎందుకు వస్తలేరు? ఇది స్ట్రాటజీ. అంటే పల్లెటూరు జనాల్ని అమాయకులు మేమేం చెప్పినా వింటారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇంకా అదే రాసుకుంటారు అండి మీరు. ఏమున్నది ఆడ? ఏం లేదంటారు. ఏమున్నది అంటున్నా. ఉంటే పోటీ ఎందుకు చేయలేదు అంటున్నా. ప్రజాస్వామ్యంలో నీ రెఫరెండం ఏంది? ఏదో బీజేపీ తగ్గిందనో కదా, ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ వచ్చినాక వచ్చి మాట్లాడు. తగ్గిందా పెరిగిందా అప్పుడు మాట్లాడు. రైట్, ఎమ్మెల్సీ లా ఈ క్యాంపెయినింగ్ ఎట్లా నడుస్తా ఉంది? బాగా నడుస్తుంది. మూడే మేమే గెలుస్తాం. 3 గెలుస్తాం. ఏ భరోసాతో చెప్తా ఉన్నారు రఘునందన్ రావు? చదువుకున్న వాళ్ళంతా మా దిక్కే ఉన్నారు. మోడీ గారి మీద విశ్వాసం ఉంది. చదువుకున్న వాళ్ళు ఉన్నారా, డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళు కాదా? డబ్బులున్న వాళ్ళు ఓట్లు వేయరు, చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓట్లు వేసే వాళ్ళని అడుగుతలేను, ఓట్లేస్తేనే గెలుస్తాం. ప్రజాస్వామ్యంలో అడుగుతున్నాను. ఓటు ఎవరు వేస్తారు? నేను నిలబడ్డా. ఓటు ఎవరు వేస్తారు? మా మెదక్ నియోజకవర్గ ఓటర్లు అందరూ వేస్తారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి, గ్రాడ్యుయేట్స్ వేస్తారు. వాళ్ళు ఆలోచిస్తారు, భారతీయ జనతా పార్టీ ఏంది, నరేంద్ర మోడీ గారు ఏంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ 14 నెలల నుంచి ఏం చేస్తుంది, 10 ఏళ్ళ టీఆర్ఎస్ ఏం చేసింది అనేది ఆలోచించి ఓటు. మల్క కుమరయ్య అంటే మల్క కుమరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఓనరు. కరీంనగర్ జిల్లా, పూర్వ కరీంనగర్ జిల్లా, ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో ఉట్టి పెరిగిండు. తెలంగాణోడు, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డ. 4 స్కూళ్లు పెట్టుకొని 4 మెట్లు ఎక్కిండు. ఎందుకంత మంట మీకు? నీకు శాత కాదు, నువ్వు పని చేయాలి, నువ్వు కూలీ ఇప్పుడు పని చేసేటానికి ఇస్తే నీకు వచ్చిన ఇష్టమే. ఆయన మల్కాజ్గిరి ఎంపీ కూడా అడిగిండు. మరి మల్కాజ్గిరి ఎంపీ అడిగినప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? మీడియానే 100 మంది అడుగుతారు, 100 మంది ఉన్నారు, అడగలేదు అంటలేను, 100 మంది అడిగిండ్రు. అంటే తీసుకురా ఇది? అరే నేను అదే చెప్తున్నా, అది చెప్పేది నేను కాదు. అది పార్టీ అన్ని ఆలోచించిన తర్వాత వ్యక్తులకు బీఫామ్లు ఇస్తుంది. దానికి బీఫామ్ ఎందుకు ఇచ్చిర్రు అని అడిగే అధికారం నీకెక్కడుంది? ప్రశ్న అడిగే అధికారం నీకుంది. సమాధానం చెప్పాలన్నా చెప్పకూడదని నా ఇష్టం. పార్టీ అన్ని ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. నువ్వు అడిగినావు మల్క కుమరయ్య ఎవరని, 10 మందికి చదువు చెప్తున్నాడు తెలంగాణలో. తప్పేంది? అంజిరెడ్డి పైసలు సంపాదించుకుంటే తప్ప? పైసలు సంపాదించుకుంటే కాదు, అంజిరెడ్డి వైఫ్ సంగారెడ్డి జిల్లాకి బీజేపీ అధ్యక్షురాలకు ఉంది. అంతకుముందు ఆమెకి 2 సార్లు కార్పొరేటర్ అవకాశం ఇచ్చింది పార్టీ. అంజిరెడ్డి మా పార్టీలో ఉన్నాడు, మా పార్టీ గుర్తు మీదనే పోటీ చేస్తున్నాడు. మీకున్న ఇబ్బంది ఏంటి? భరోసా మల్క కుమరయ్య మీద చెప్తలేరు. ఎందుకు చెప్తలేను? అంతకంటే గట్టిగా చెప్పిన. ఓ బీసీ బిడ్డ అని చెప్పిన, పూర్వ కరీంనగర్ జిల్లా అని చెప్పిన, విభజించబడిన పెద్దపల్లి జిల్లా అని చెప్పిన, ఒక బీసీ బిడ్డ వచ్చి 4గురికి చదువు చెప్తుండ అంటున్నా. ఆయన మల్కాజ్గిరి ఎంపీ అడిగిండని చెప్పిన. ఇంకేం చెప్పాలి? పార్టీకి డైహార్డ్ గా ఉన్న వాళ్ళను, లేకపోతే సిద్ధాంతంగా పట్టుకొని ఉన్న వాళ్ళను, కర్ర పట్టుకొని తిరిగిన వాళ్ళకు పార్టీ పదవులు ఇస్తుందా? ఇదా? 100% ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? కిషన్ రెడ్డి ఎవరు? లక్ష్మణ్ ఎవరు? బండి సంజయ్ గారు ఎవరు? 10 మందికి 20 మందికి ఇస్తే సరిపోదన్నా? పార్టీకి 1000 మంది పనిచేస్తారు కదా. అరే అవకాశాలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో వస్తాయి. మీరు మీ గ్రామానికి సర్పంచ్ అవుతారు కావచ్చు, ఇంకో గ్రామానికి ఎంపీటీసీ అవుతారు కావచ్చు, ఒకరు మున్సిపల్ చైర్మన్ అవుతారు కావచ్చు, ఒకరు జడ్పీ చైర్మన్ గారు అవుతారు కావచ్చు. రకరకాలైనటువంటి ఆలోచనలు, కులాలు, మతాలు, ఈక్వేషన్స్, ఎన్నికలలో గెలవడానికి ఉన్న స్ట్రాటజీలని రకరకాల కోణాల్లో ఆలోచించిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అడగడం చాలా మంది అడుగుతాం, నిర్ణయం తీసుకున్న తర్వాత అందరం ఒబే చేస్తాం. ఓకే, ఈ విషయాలు పక్కన పెడితే మళ్ళీ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించకపోతే దుబ్బాక మాజీ శాసనసభ్యులు మీరు. ఇప్పుడు దుబ్బాకను పట్టుకొని ఉన్నట్ట వదిలేసినట్ట? ఎందుకు వదిలేస్తాం? దుబ్బాక ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మెదక్ పార్లమెంట్. 100% దుబ్బాక కూడా నా నియోజకవర్గంలో ఒక భాగం. దుబ్బాక ప్రజలు నా ఊపిరి, నా ఆశ, నా శ్వాస. వాళ్ళని ఎందుకు వదులుకుంటారు? రానున్న ఎన్నికల్లో ఒకవేళ మీరు నిలబడితే శాసనసభ్యులు నిలబడతారా, లేకపోతే మళ్ళీ పార్లమెంట్ సభ్యుడేనా? పార్టీ ఏం చెప్తే కదా చేస్తాం. చాలా దూరం ఉన్నాయి కదా ఎలక్షన్స్. అప్పటికి పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ చెప్పే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుంది. రైట్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుతా, వాటికి మీరు సమాధానం చెప్పాలి. నేను కొంతమంది పేర్లు చెప్తా, వారిని మీరు ఏం అడగదలుచుకున్నారో మీ క్వశ్చన్ రేజ్ చేయండి. కేసీఆర్. ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంత బాధ్యత ఉంటుంది. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. రేవంత్ రెడ్డి.
ప్రజలు మార్పు కోసం నీకు అవకాశం ఇచ్చారు. ప్రజలు కోరుకున్నటువంటి మార్పు మీ లోపల కనబడతలేదు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు కోరుకున్న మార్పు కోసం పనిచేయాలి. ఈటల రాజేందర్ కష్టపడి పనిచేసేటువంటి నాయకుడు. మా పార్టీలో మల్కాజ్గిరి నుంచి దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నుంచి గెలిచినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు. రైట్. నేను చెప్పింది ఏంటి అని అంటే మీరు క్వశ్చన్ అడగాలి. నేను చెప్పినటువంటి పర్సన్లను నేను సూచనలు చేస్తున్నాను, నేను ప్రశ్నలు అడగలేదు. ఐఎమ్ నాట్ అన్ యాంకర్, ఐ కెన్ సజెస్ట్. నేను ఎట్లా అడుగుతా క్రాంతి? ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు, మీరు ఆయన ప్రతిపక్ష నాయకుడిని హోదాలో ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం బాధ్యత ఎంత ఉంటుందో ప్రతిపక్షం బాధ్యత కూడా అంతే ఉంటుంది. కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉండి ఇప్పుడు ఇది అయితలేవు అవి అయితలేవు అని బయట తిడుతురు కదనే. బయట తిట్టుడు ఎందుకని? అసెంబ్లీలో నీకు టైం ఇస్తారు కదా, ఫ్లోర్లో అక్కడ మాట్లాడి ప్రజలకు మంచిగా చెప్పు. నువ్వు ఎట్లా మమ్మల్ని మాట్లాడనీయలేదు. నువ్వు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ప్రతిపక్షానికి గొంతు లేకుండా చేసినావు. ఇప్పుడు నీకు వాళ్ళు రా 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 అని వెళ్తురు కదా, పోయి మాట్లాడు సార్. ప్రజలు నీకు నిలబడి ఉంటున్నా. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? రైట్. ఓకే. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేసేందుకు అవకాశం మీరు చెప్పి నీ పేర్లు ఉన్న వాళ్ళందరినీ మీ స్టూడియోకి పిలిచి రఘునందన్ రావుని యాంకర్ కూర్చోబెట్టుర్రి. అప్పుడు అడిగి చూపెడతా ఏమడగాను. తప్పకుండా బరాబర్ అడుగుతా. తప్పకుండా ఒకవేళ మీరు అవకాశం ఇస్తే 100%. ముందు వాళ్ళు వస్తారేమో అడుగు. ముందు నువ్వు చెప్పిన కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గారు వాళ్ళు వస్తారేమో అడుగు. బరాబర్ వచ్చి యాంకరింగ్ చేస్తా. అప్పుడు జనం గొంతుకు ఎట్లుంటది, వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఎట్లుంటది, పేదోడు ప్రశ్న అడిగితే ఏం చెప్పాలనేది అప్పుడు చెప్తా నేను. అన్బయాస్డ్ గా అడుగుతా అంటున్నా. పార్టీ పక్కన పెట్టి యాంకర్ గానే అడుగుతా. చెప్పని అప్పుడు సమాధానాలు. ధర్మపురి అరవింద్ మా సీనియర్ నాయకుడు, కట్టుబడతాడు, కొట్లాడతాడు. పసుపోడు కోసం చాలా రోజుల నుంచి కొట్లాడి సాధించుకున్న వ్యక్తి. కల్వకుంట్ల కవిత చెల్లె కొంచెం తొందర ఎక్కువ, తొందరగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటుంది. వాళ్ళ కుటుంబంలో ఇంకా 3 కొట్లాడుతారు ఆమెకు పోటీ పడి. కేటీ రామారావు కొద్దిగా బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటే బాగుంటుంది. భాష మీద పట్టుందని ఎవరిని పడితే ఎవరిని తిట్టొద్దు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడు నన్ను తిట్టిండు. ఎవరో యాంకర్ అడిగారు దుబ్బాక ఉప ఎన్నికలు ఏం జరిగిందని. రఘునందన్ అనేటోడు మళ్ళీ ఏ సభలకు రాడు. నేను చెప్తున్నా రాసుకో రజని అన్నాడు TV9 యాంకర్ తోటి. ఇదే మాట ఏబిఎన్లకు పోయి అక్కడ ఉన్నటువంటి వెంకటకృష్ణ గారితో కూడా అన్నాడు. రఘునందన్ అనేటోడు మళ్ళీ ఏ సభలకు రాడు, దుబ్బాక గెలుపా అన్నాడు. ఇగో ఇది బలుపు. దుబ్బాక గెలుపు ప్రజలు మీకు ఇచ్చిన వార్నింగ్ బెల్. అది 3 సంవత్సరాల ముందు మీ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ బెల్ ఇచ్చారు. సరిదిద్దుకోలేదు, సంస్కరించుకోలేదు, మనుషుల్లా గౌరవించలేదు. దీనికి అంతటికీ కారణం కేటీఆర్, కర్ణ ప్రభాకర్. సో వామపక్ష ఉద్యమాలకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో వారితో నేను కలిసి చాలా సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం దొరికింది. సౌమ్యుడు, రఘునందన్ రావు ఆవేశపరుడు, మనసులో ఏది ఉంచుకోడు, ఉన్నట్టు మాట్లాడతాడు. క్రాంతికి లొల్లు ఎక్కువ, నాలాగానే గట్టిగా అరుస్తుంటాడు. భవిష్యత్తులో మంచిగా లీడర్గా ఎదగాలని కోరుకుంటాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.